ఒకసారి ఈ ఫోటోను చూడండి. మనకు బాగా తెలిసిన ముఖంలా కనిపిస్తుంది కదూ. ఈయనెవరో కాదు, ప్రస్తుతం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. 1975 ఎమర్జెన్సీ టైంలో జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఈ గెటప్ వేసుకున్నారు. జూన్ 25, 1975 నాడు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పటికీ ఆ రోజుని భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా చెప్తుంటారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు దాదాపు 21 నెలలు దేశం మొత్తాన్ని తనకు నచ్చినట్టుగా కంట్రోల్ చేశారు. అంతేకాదు, ఆ ఎమర్జెన్సీని అడ్వాంటేజ్గా తీసుకుని మన భారతీయ చట్టాల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే అసలు మన దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందిరాగాంధీ గారు తన సొంత ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా? అలాంటప్పుడు ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే ఆమె ఎలక్షన్స్ని ఎందుకు కండక్ట్ చేయించారు? ఈ ఎమర్జెన్సీ సమయంలో దేశంలో ఏమేం జరిగాయి? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. పీస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? నెంబర్ 1 లాల్ బహదూర్ శాస్త్రి గారు, నెంబర్ 2 జవహర్లాల్ నెహ్రూ గారు, నెంబర్ 3 దాదాబాయి నవరోజీ గారు, నెంబర్ 4 బాలగంగాధర్ తిలక్ గారు. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. పంతొమ్మిది 1966లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు సడన్గా మరణించడంతో ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆమె ఆ తర్వాత సంవత్సరం 1967లో కూడా జనరల్ ఎలక్షన్లో గెలిచి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఆ సమయంలో దేశ ప్రజలంతా పేదరికంలో మగ్గుతున్నారు. కొత్తగా వచ్చిన ప్రధాని ఇందిరాగాంధీ గారు తమ బతుకుల్ని మారుస్తారు అని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇందిరాగాంధీ గారు పేదవాళ్ళ కోసం అనేక పథకాలను తీసుకొచ్చారు. 1967లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మన దేశంలోని 14 టాప్ బ్యాంకుల్ని నేషనలైజ్ చేసింది. దాంతో ఆ బ్యాంకులు చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా స్ప్రెడ్ అయి రైతులకు, చిరు వ్యాపారులకు లోన్లు ఇవ్వగలుగుతాయి అనుకున్నారు. కానీ ఆ సమయంలో గ్రౌండ్ లెవెల్లో భారీగా అవినీతి జరగడం వల్ల ఇందిరాగాంధీ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. అలాగే అదే సమయంలో మరోవైపు జేఆర్డి టాటా, బిర్లా లాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. కానీ ఇందిరాగాంధీ గారు తీసుకునే నిర్ణయంతో వాళ్ళు భారీగా నష్టపోయారు. అయితే ఈ బ్యాంక్ షేర్ హోల్డర్స్లో ఒకరైన ఆర్సీ కూపర్ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇల్లీగల్గా కన్సిడర్ చేసి దాన్ని రద్దు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇందిరాగాంధీ గారికి అస్సలు నచ్చలేదు. దాంతో ఆమె సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఫైట్ చేశారు. ఇక్కడ సుప్రీంకోర్టుతో గెలవడం అంత సులువు కాదు. అందుకని ఆమె 1971లో తనకు అనుకూలంగా రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసి సుప్రీంకోర్టు తీర్పుని ఇన్వాలిడ్ చేసేసింది. ఈ మార్పులను 25th అమెండ్మెంట్ యాక్ట్ 1971 అంటారు. ఈ కొత్త యాక్ట్ ద్వారా ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం సుప్రీంకోర్టు పవర్స్ని చాలా వరకు తగ్గించేసింది. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకే మళ్ళీ ఇందిరాగాంధీకి సుప్రీంకోర్టుకు మధ్య ప్రీవీ పర్స్ అంటే రాజభరణం విషయంలో మళ్ళీ గొడవ మొదలైంది. విషయం ఏమిటంటే, స్వాతంత్ర సమయంలో దేశంలోని చిన్న చిన్న రాజ్యాలను ఇండియాలో కలిపేందుకు ఆ రాజ్యాల రాజుల ఫ్యామిలీకి ప్రభుత్వం తరపున ప్రతి నెల కొంత డబ్బును ఇచ్చేవారు. దీన్నే రాజభరణం లేదా ప్రీవీ పర్స్ అంటారు. అయితే ఇందిరాగాంధీ రాజులకు ఫ్రీగా డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదని భావించి ఈ ప్రీవీ పర్స్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి అనుకుంది. దానికోసం ఆమె ఒక బిల్లును ప్రవేశపెట్టింది. కానీ రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వల్ల ఆ బిల్లు పాస్ అవ్వలేదు. దాంతో దీన్ని ఎలాగైనా బ్యాన్ చేయాలనే పట్టుదలతో ఇందిరాగాంధీ తెలివిగా ఇక నుంచి రాజులకు, మహారాజులకు దేశంలో ఎటువంటి గుర్తింపు ఉండదని ప్రకటించింది. అంటే ఇకపై దేశంలో ఎలాంటి రూలింగ్ ఫ్యామిలీస్ ఉండవు. ఈ అనౌన్స్మెంట్ రాగానే రాజకుటుంబీకులందరూ కోర్టులో కేసు వేశారు. మెల్లగా ఈ కేసు మళ్ళీ సుప్రీంకోర్టుకు చేరింది. దాంతో సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇల్లీగల్గా తేల్చేసింది. అయితే మళ్ళీ ఇందిరాగాంధీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నచ్చలేదు. ఈ తీర్పును రివర్స్ చేసేందుకు లాస్ట్ టైం లాగే రాజ్యాంగంలో కొత్త మార్పును తీసుకొచ్చింది. అదే 1971 26th అమెండ్మెంట్ యాక్ట్. దీంతో ఇందిరాగాంధీ తాను అనుకున్నట్టుగానే ప్రీవీ పర్స్ని పూర్తిగా తొలగించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేసింది.
అలాగే అదే సంవత్సరం దేశంలో ఎలక్షన్ కండక్ట్ చేసి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఇందిరాగాంధీ గారు రెండవసారి అధికారంలో రావడంతో పవర్ అండ్ పాలిటిక్స్ యొక్క కాంబినేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసి వచ్చింది. ఈమె రెండవసారి అధికారంలోకి వచ్చాక దేశంపై తన పూర్తి కంట్రోల్ సాధించేందుకు రాజ్యాంగంలో తనకు నచ్చినట్టుగా అనేక మార్పులు చేశారు. అంతేకాదు రాష్ట్రాలపై తన పట్టును సాధించేందుకు ఈమె తనకు తన కుటుంబానికి సన్నిహితులైన వారిని మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఎన్నుకునేది. సరిగ్గా అప్పుడే 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. కానీ ఆ యుద్ధం వల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా దెబ్బతింది. దేశంలో ఇన్ఫ్లేషన్ తారాస్థాయికి చేరింది. దాంతో ప్రజల్లో ఇందిరాగాంధీ తమ బతుకులు మారుస్తుంది అనే నమ్మకం పూర్తిగా తగ్గిపోయింది. అలా ఎందుకు అంటే ఆ సమయంలో కాంగ్రెస్ దేశం మొత్తాన్ని కంట్రోల్ చేసేందుకు చూస్తుంటే మరోవైపు ఆ పార్టీలోని చాలామంది నాయకులు తమ జేబులు నింపుకోవడం కోసం పెద్ద పెద్ద స్కామ్లు చేశారు. 1974లో అప్పటి గుజరాత్ సీఎం అయిన చిమన్ భాయ్ పటేల్ పెద్ద పెద్ద స్కామ్లు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వీరి డిమాండ్ని పట్టించుకుపోవడంతో వీళ్ళ నిరసన కాస్త విధ్వంసకరంగా మారింది. ఆందోళన పేరుతో బస్సులు దగ్ధం చేయడం, షాపుల్ని దోచుకోవడం, పోలీసులపై అటాక్ చేయడం లాంటి అనేక అనైతికల పనులు చేశారు. హింసతో కూడిన ఈ ఆందోళనని నవనిర్మాణ ఆందోళన అని పిలిచేవారు. దాంతో ఇందిరాగాంధీకి ఏం చేయాలో తోచక చివరికి గుజరాత్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అదే సమయంలో బీహార్లో కూడా కరప్షన్ భారీగా పెరిగింది. గుజరాత్లో జరిగిన ఈ ఆందోళనని ఇన్స్పిరేషన్గా తీసుకొని బీహార్ ప్రజలు తాము కూడా అలాంటి ఒక ఆందోళన చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనుకున్నారు. దాంతో 1974లో బీహార్ స్టూడెంట్ ద్వారా ఒక నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ మొదలైంది. దీన్ని జేపీ నారాయణ గారు ముందుని నడిపించారు. అందుకే ఈ మూమెంట్ని జేపీ నారాయణ మూమెంట్ అని కూడా పిలుస్తారు. వీళ్ళ డిమాండ్ ఒకటి, బీహార్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. అయితే దీనికి ఒక సంవత్సరం ముందు అంటే 1973లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆయిల్ క్రైసిస్ కారణంగా 1974లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ దాదాపు 300% పెరిగింది. ఇది దేశ ప్రజలకు భారంగా మారింది. అదే సమయంలో జార్జ్ ఫెర్నాండిస్ అనే ఒక అపోజిషన్ లీడర్ రైల్వే వర్కర్స్ కోసం వాళ్లకు బెటర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, బెటర్ శాలరీ ఇవ్వాలనే డిమాండ్తో రైల్వే వర్కర్లతో కలిసి దాదాపు 20 రోజుల రైల్వే స్ట్రైక్ చేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ స్ట్రైక్లో దాదాపు 17 లక్షల మంది పాల్గొన్నారు. అంతేకాదు ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ స్ట్రైక్. అయితే ఇందిరాగాంధీ బీహార్ గురించి, పెరుగుతున్న ఆయిల్ ప్రైస్ గురించి, రైల్వే వర్కర్ల డిమాండ్ గురించి కానీ పట్టించుకోకుండా వాటిని ఇగ్నోర్ చేసింది. అలా ఎందుకంటే ఒకవేళ ఇందిరాగాంధీ గారు అన్ని రాష్ట్రాల డిమాండ్లను తీర్చుకుంటూ పోతే తన పీఎం పదవి పోవడమే కాదు ఆ సమయంలోనే దేశంలో కాంగ్రెస్ నామరూపం లేకుండా పోతుందని భయపడి అప్పటిదాకా జరుగుతున్న అన్ని ప్రొటెస్ట్లను దేశానికి వ్యతిరేకంగా చేస్తున్న యాంటీ నేషనల్ మూవ్మెంట్స్గా ప్రకటించింది. 1975 స్టార్ట్ అవ్వడంతోనే దేశంలో పరిస్థితులు ఘోరంగా మారాయి. ఒకవైపు ఇన్ఫ్లేషన్, మరోవైపు ఎక్కడ చూసినా అల్లర్లు, నిరసనలే కనిపించేవి. ఇవి సరిపోవన్నట్టుగా ఇందిరాగాంధీకి అప్పటి వరకు ఆమె ఊహించని ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అదేమిటంటే మార్చి 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీని తన ప్రధానమంత్రి పదవి నుంచి తొలగిపోవాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పు కోసం 2 సంవత్సరాల ముందు నుంచే ఇందిరాగాంధీపై కేసు నడుస్తుంది. ఈ కేసుని రాజ్ నారాయణ్ అనే ఒక సోషలిస్ట్ క్యాండిడేట్ పెట్టాడు. ఈయన 1971 ఎలక్షన్లో ఇందిరాగాంధీకి ప్రత్యర్థిగా పాల్గొన్నాడు. ఈయన ప్రకారం ఇందిరాగాంధీ ఇల్లీగల్గా ఎలక్షన్లో విన్ అయింది. అయితే దీన్ని నిరూపించడానికి ఆయన ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దాదాపు 14 పెద్ద పెద్ద క్రైమ్ల ప్రూఫ్స్తో ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేశాడు. కానీ వాటిలో ఇన్వెస్టిగేషన్ చేశాక కేవలం 2 క్రైమ్స్కి మాత్రమే ఇందిరాగాంధీని దోషిగా తేల్చారు. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే ఇందిరాగాంధీని దోషిగా తేల్చిన ఈ 2 కేసులు చాలా అంటే చాలా చిన్నవి. అందులో మొదటిది, ఇందిరాగాంధీ ఎలక్షన్ ఏజెంట్ అయిన యశ్పాల్ కపూర్ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఎలక్షన్ సమయంలో పార్టీ పనుల కోసం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని వాడకూడదు. అలా వాడుకుంటే అది ఎలక్షన్ నియమాలకు విరుద్ధం. రెండవది, ఇందిరాగాంధీ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా స్టేజ్లను ఏర్పాటు చేయడం కోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి చెందిన వస్తువులను, మెషినరీని యూజ్ చేసింది. ఇది కూడా ఎలక్షన్ నియమాలకు విరుద్ధం.
అయితే ఈ రెండు క్రైమ్ల గురించి విన్నాక ఇవి ప్రైమ్ మినిస్టర్ని పదవి నుంచి తొలగించేందుకు పెద్ద కారణాలు కాదనే విషయం మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. కానీ గతంలో ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు తీర్పులను తన పవర్ని ఉపయోగించి మార్చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఆమెపై ఈ విధంగా తీర్పునిచ్చింది. నిజం చెప్పాలంటే ఈ తీర్పు ఇందిరాగాంధీ గారి రాజకీయ జీవితంలో ఒక చెరగని మచ్చ. అయితే ఇందిరాగాంధీ గారు ఈ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. అదే సమయంలో అపోజిషన్ పార్టీలు ఈ మొత్తం విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇందిరాగాంధీ గారు వెంటనే ప్రధానమంత్రి పదవి నుంచి రిజైన్ చేయాలని డిమాండ్ చేశాయి. సరిగ్గా అదే సమయంలో బీహార్లో జేపీ మూవ్మెంట్ మరోసారి తెరపైకి వచ్చింది. జేపీ నారాయణ్ అపోజిషన్ పార్టీలతో కలిసి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ఫైనల్గా జూన్ 24, 1975 నాడు ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రానే వచ్చింది. సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ గారిని నెక్స్ట్ 6 సంవత్సరాల వరకు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదని, కానీ నెక్స్ట్ హియరింగ్ వచ్చే వరకు ప్రధానమంత్రిగా కొనసాగవచ్చు అని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు అపోజిషన్ పార్టీలకు అస్సలు నచ్చలేదు. దాంతో వాళ్ళు తమ నిరసనల్ని మరింత ఉధృతం చేశారు. ఇదంతా చూసి ఇందిరాగాంధీ తన పదవి ఎక్కడ చేజారిపోతుందేమో అనే భయంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 352ని యూజ్ చేసి ముందుగానే ఎమర్జెన్సీ విధించింది. ఈ ఆర్టికల్ 352 ప్రకారం యుద్ధం వల్ల కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల కానీ, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల కానీ దేశ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించవచ్చు. ఇందిరాగాంధీ గారు అపోజిషన్ పార్టీలు చేస్తున్న ఈ నిరసనను ఇంటర్నల్ డిస్టర్బెన్స్గా కన్సిడర్ చేసి రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ని దేశంలో ఎమర్జెన్సీ విధించమని రిక్వెస్ట్ చేసింది. దానికి రాష్ట్రపతి గారు యాక్సెప్ట్ చేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నెక్స్ట్ డేని, అంటే జూన్ 25, 1975 నాడు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. మీలో తెలియని వారి కోసం చెప్తున్నాను. ఎమర్జెన్సీ అంటే ఆ టైంలో పూర్తి అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఎటువంటి అధికారం ఉండదు. ఆ సమయంలో మన హక్కులు ఏవి కూడా పనిచేయవు. అంతేకాదు గవర్నమెంట్ తమకు ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా జైల్లో పెట్టవచ్చు. దీన్నే బేస్ చేసుకొని ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన కొద్ది నిమిషాల్లోనే జార్జ్ ఫెర్నాండెస్, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, ఎల్కే అద్వానీ, జేపీ నారాయణ్ లాంటి అనేక మంది అపోజిషన్ లీడర్లను అరెస్ట్ చేయించింది. అంతేకాదు ఈ న్యూస్ నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో ప్రింట్ కాకుండా ఉండేందుకు ఆ రోజు రాత్రి ఢిల్లీ మొత్తం పవర్ కట్ చేయించింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందిరాగాంధీ రాష్ట్రపతి ద్వారా దేశంలో టెంపరరీ ఎమర్జెన్సీ విధించినట్టుగా అనౌన్స్ చేసింది. అంతేకాదు తాను ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రజల కోసం మంచి చేస్తున్నప్పటికీ కొంతమంది ప్రత్యర్థులు తనకు వ్యతిరేకంగా ఏదో ఒక నిరసన చేస్తున్నారని, తనను పదవి నుంచి తొలగించాలని చూస్తున్నట్టుగా ప్రకటించుకుంది. ఆ తర్వాత ఈ ఎమర్జెన్సీ 21 నెలల వరకు కొనసాగింది. ఆ సమయంలో జరిగిన దారుణాలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని లాక్కోవడం దగ్గర నుంచి 1,00,000 కంటే ఎక్కువ మందిని ఓవర్ క్రౌడెడ్ జైల్లో బంధించారు. ఒకే జైల్లో క్రిమినల్స్ని, రాజకీయ నాయకుల్ని ఉంచేవారు. ఇదంతా గమనించి చాలామంది ఉద్యమకారులు, రాజకీయ నాయకులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అందుకే నరేంద్ర మోడీ గారు సిక్కుల వేషం వేసి తన ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా చేశారు. అలాగే ఆర్ఎస్ఎస్ లాంటి అనేక సంస్థల్ని కూడా బ్యాన్ చేశారు. అంతేకాదు ప్రతి 5 సంవత్సరాలకు జరగాల్సిన జనరల్ ఎలక్షన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం ఈమె పార్టీ నుంచి తొలగించి అరెస్ట్ చేయించేది. దాంతో ప్రజలకు, రాజకీయ నాయకులకు ఇందిరాగాంధీ అంటేనే భయం మొదలైంది. ఈమెకు వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడే సాహసం చేసేవారు కాదు. అయితే ఈ ఎమర్జెన్సీ వల్ల కొంత లాభం కూడా జరిగింది. అదేంటంటే ఆ సమయంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కడ అరెస్ట్ అయిపోతామో అనే భయంతో నిజాయితీగా పనిచేయడం మొదలుపెట్టారు. దేశంలో కరప్షన్ కొంతవరకు తగ్గింది. అప్పటికే చాలామంది క్రిమినల్స్ అరెస్ట్ అయిపోయారు కాబట్టి క్రైమ్ రేట్ కూడా భారీగా తగ్గింది. అంతా సవ్యంగానే సాగుతుంది అనుకున్న సమయంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్న మరో నిర్ణయం ఆమెను ప్రజల్లో ఒక విలన్గా మార్చాయి. విషయం ఏమిటంటే అప్పుడు దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతుంది. ఈ పెరుగుతున్న పాపులేషన్ని కంట్రోల్ చేయడం కోసమని ఇందిరాగాంధీ తన కుమారుడైన సంజయ్ గాంధీని ప్రజలు తమకు తాముగా స్టెరిలైజేషన్ చేయించుకునేలాగా చేసే బాధ్యతలు అప్పగించింది. ఇక్కడ స్టెరిలైజేషన్ అంటే కుటుంబ నియంత్రణ కోసం చేసే ఆపరేషన్. సంజయ్ గాంధీ దీన్ని ఒక మిషన్లా తీసుకొని కేవలం 1 సంవత్సరంలోనే దాదాపు 62 లక్షల కంటే ఎక్కువ మంది పురుషుల్ని వాళ్ళ ఇష్టంతో కాకుండా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు. ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే ఇది నాజీలు చేసిన దానికంటే కూడా 15 రెట్లు ఎక్కువ.
బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో సరైన మెడికల్ ఫెసిలిటీస్ లేని కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విషయాలు బయట ప్రజలకు తెలిసేది కాదు. ఎందుకంటే అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మీడియా మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంది. చివరికి దేశంలో పరిస్థితులన్నీ తన కంట్రోల్లో వచ్చాయి అనుకున్న తర్వాత ఇందిరాగాంధీ మార్చి 21, 1977 నాడు ఎమర్జెన్సీని ఎండ్ చేసింది. అప్పటిదాకా జైలు పాలైన పొలిటికల్ లీడర్లందరినీ విడుదల చేసి మళ్ళీ తానే గెలుస్తాను అనే నమ్మకంతో ఫ్రెష్గా మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఆమె ఊహించని విధంగా ఈ ఎలక్షన్లో ఇందిరాగాంధీ అండ్ తన కుమారుడైన సంజయ్ గాంధీ ఇద్దరు ఘోరంగా ఓడిపోయారు. అప్పుడు దేశంలోని అన్ని మేజర్ అపోజిషన్ పార్టీలు ఏకమై ఏర్పాటు చేసిన జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు మన దేశానికి నెక్స్ట్ పీఎంగా ఎన్నికయ్యారు. ఈ జనతా పార్టీనే తర్వాత మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీగా మారింది. సో గైస్, మొత్తంగా ఇవి 1975లో ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ ఎమర్జెన్సీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఇందిరాగాంధీ గారు చేసింది కరెక్టా రాంగా? మీ ఆలోచనల్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే పీస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 లాల్ బహదూర్ శాస్త్రి గారు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ రాబోయే వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.